ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ షేప్ బెల్ట్ కుట్టడము ప్రాపర్గా చూపించినందుకు 1000 ఫాలోవర్స్ అయితే వచ్చారండి. అందుకే యూట్యూబ్లో కూడా చెప్దామని చెప్పి నేను మళ్ళీ షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నాను. అయితే అది ఎలా కుట్టాలంటే ఫస్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా పై వైపుకు ఉండాలి. మన ఈ డాట్స్ కుట్టిన క్లాత్ కంటే పై వైపుకు ఒక 1/4 ఇంచ్ ఉండాలి. ఇదో ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ డాట్ కనపడుతుంది కదా, ఈ డాట్ని ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు అనమాట. ఇలా పెట్టకూడదు, అలాగే ఇలా పెట్టకూడదు, ఈ ఖర్చులేకే రాకూడదు. దీన్ని ఈ పాదం వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సమోసాలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అయితే ఈ బెల్ట్ కుట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ చివరికి వచ్చేసరికి సరిపోవట్లేదని ఈ బెల్ట్ని లాగి కుడుతుంటారు. కొంచెమే కదా, ఇలా లాగి కుడితే సరిపోతుంది అనుకుంటారు. అలా లాక్కూడదండి. అలాగే ఈ పై వైపున ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ కూడా లాక్కూడదనమాట. ఎలా ఉందో అలాగే యాజ్ టీజ్గా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా బెల్ట్ కుట్టిన తర్వాత ఇటు సైడ్కి ఎక్కువ క్లాత్ వస్తే కరెక్ట్గా ఈ క్లాత్ వరకు దీన్ని కటింగ్ చేసేయండి. ఇది కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒకరు కామెంట్లు అడిగారండి. ఎక్కువ వస్తే కట్ చేయండి, అంతేగాని లాగొద్దు. లాగారనుకోండి ఇలా వస్తుంది అనమాట, సాగిపోయినట్టు వస్తుంది. ఈ సైడ్ ఖర్చు వైపున ఇలాగే ఎత్తుకొని ఉంటుంది అనమాట. ఇలా లాగకుండా కుడితేనే ఇలా నీట్గా ఉంటుంది. లాగి కుట్టారనుకోండి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఏదైనా సరే లాగకుండా కుట్టండి, అప్పుడే మనకి బెల్ట్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పై వైపున ఇక్కడ ఒక కుట్టు వేయాలి. దానికంటే ముందు మనకి బ్యాక్ పార్ట్ ఈ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని తరువాత పై వైపున కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగో చూడండి, నాకు ఇంకొక బెల్ట్ కుట్టున్నాను. ఇక్కడ నాకు పై వైపున కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఖర్చు సైడు కరెక్ట్గా సరిపోయింది. అందుకే నేను పై వైపున ఈ కుట్టు అనేది వేసాను. ఈ కుట్టు కంపల్సరీ వేసుకోండి, అప్పుడే మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉంటుందన్నమాట, స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఎక్కువ వస్తే ఏం చేయాలి, ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువలు తక్కువలు వస్తే ఏం చేయాలని కూడా నన్ను కామెంట్లు అడుగున్నారు. దానికి కూడా నేను ఇక్కడ యూట్యూబ్లో రిప్లై అయితే ఇస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ సపోజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కుట్టు కన్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చు ఎక్కువ వస్తే ఏం చేయాలి అన్నారు కదా, ఎక్కువ వస్తే ఇలాగా మళ్ళీ ఫోల్డింగ్ పెట్టుకొని ఫస్ట్ కుట్టిన దానికంటే ఒక 1/4 ఇంచు ఎంతైతే ఉందో అలాగా దాన్ని పట్టి మాత్రమే ఇక్కడ ఖర్చు అనేది డిసైడ్ అవ్వాలి. ఎంత పడితే అంత వేసుకోకూడదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి సైడ్కి లాగకూడదు. ఇక్కడి నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ నేను దీన్ని విప్పేసుకుంటాను, జస్ట్ మీకు చూపించడం కోసమే. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.